హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ మణికంఠ అగైన్. అద్భుతమైన, అసలు మాకు రాదు అనుకునే జాంగ్రీని ఇంట్లో చేయటం ఎలాగా అనేది సింపుల్గా స్వీట్గా చూపించడానికి ఒక రేర్ రెసిపీతో వచ్చాము. దానికి జస్ట్ మేము ఒక అర్ధపావు మినపగుండ్లు, కొంచెం బియ్యం, ఒక టేబుల్ స్పూన్ బియ్యం నానబెట్టుకున్నాం. కొంచెం క్రిస్పీ కోసం అంతే. అచ్చా, జాంగ్రీ కూడా క్రిస్పీ ఉండాలా? ఇందులో వేసి మిక్సీ పట్టచ్చు. ఎట్లా పట్టాలి మిక్సీ? మెత్తగా, పలుకు అనేది ఏమీ ఉండకుండా మెత్తగా మామూలు బియ్యం మనం దోశకి వేసుకుంటాం కదా అట్లా. అందులో కలర్ ఎప్పుడు వేయాలి? అది కొంచెం నలిగిన తర్వాత రెడ్ కలర్ అనేది మనం కొంచెం కావాలనుకునే వాళ్ళు అని అనను, ఎందుకంటే జాంగ్రీకి కొంచెం కలర్ కంపల్సరీ. కొంచెం ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదండి, కాకపోతే రెగ్యులర్గా డైలీ లైఫ్లో ఉండొద్దు అంతే ఈ కలర్స్ అట్లాంటివి. చూద్దాం, మిక్సీ వేసుకొని వద్దాం. ఈ మిక్సీ వేసుకొని వచ్చేలోపు చిన్న ముచ్చట. సో ఎంతమంది మేము చేసిన మైసూర్ పాక్ చేశారు అండ్ దెన్ పన్నీర్ జిలేబీ చేశారు చెప్పండి. 1 2 3 రేజ్ యువర్ హ్యాండ్స్, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్, ఇట్లాంటివన్నీ అడుగుతాం మేము. ఎందుకంటే చాలా 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 బాగా వచ్చినాయి. ఒకవేళ మీరు చూడకపోయినా చేయకపోయినా గో బ్యాక్ అండ్ చూడండి. పన్నీర్ జిలేబీ ప్లస్ నేతి మైసూర్ పాక్, రెగ్యులర్ గట్టి మైసూర్ పాక్ కూడా చెయ్యండి. అండ్ దెన్ ఈ రెసిపీకి వచ్చేసేయండి. మామూలుగా అయితే గ్రైండర్లో మిక్సీ పట్టుకుంటేనే బాగా వస్తుంది మనకి. ఇంట్లోనే గ్రైండర్లో ఒదుగు వస్తుంది మనకి, ఇంట్లో కొంచెం కాబట్టి ఏదో చేసుకోవాలన్న ఆశ ఉంటుంది కాబట్టి. ఇంకొంచెం కలర్ పడుతుంది అంట లైట్గా. మీరు ఇష్టంగా తినే జాంగ్రీలో ఇంత కలర్ కలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. వైట్ జాంగ్రీ కూడా వేసుకోవచ్చు మేడం, కోవా జాంగ్రీ అంటారు అది కూడా. ఇందులోనే కోవా మిక్స్ చేసి వేసుకుంటారు. ఓకే, మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుంటాం. ఓకే, 1 2 3 4. అర్ధపావు మినప్పప్పుకి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, క్రిస్పీనెస్ కోసం. అలా అని కాదు, ఇప్పుడు గారెలు అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు గారెలు ఎలాగ ఆయిల్ పడతాయో, ఉత్తి మినప్పిండి ఆయిల్ ఎక్కువ పట్టింది. ఏదో ఒక పిండి మిక్స్ అవ్వాలి అందులో, అందుకనే మనం కొంచెం బియ్యం వేసుకోండి. కానీ ఉత్తిది వేసినా వస్తుంది, కానీ ఏంటంటే నూనె లాగేస్తుంది. ఆ నూనె లాగకుండా ఉండడం కోసమే పిండి. అర్థమైంది. అందులో కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తాయి తొందరగా. సో 3 in 1 ఇది సరిపోద్ది మేడం. నాకైతే పిండి మనం ఒకవేళ ఒక జాంగ్రీ వేసుకున్న తర్వాత సరిపోవట్లేదు అది అనుకుంటే మనం కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఓకే, ఒక పక్కనేమో ఆయిల్ కాగుతుంది జాంగ్రీలు వేయించడానికి, అండ్ ఇదేమో షుగర్ సిరప్. మనం రెగ్యులర్గా గులాబ్ జామ్స్లోకి వాటిలోకి సిరప్ చేసుకుంటాం కదా, అట్లాగే పన్నీర్ జిలేబీలో ఫుల్ డీటెయిల్డ్గా ఉంది దీని రెసిపీ. ఏం లేదు, 1/2 kg షుగర్ తీసుకుంటే కనుక మీరు 1/2 లీటర్ నీళ్ళు పోసి షుగర్ కరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయటం అంతే. పెద్దగా పాకం వచ్చేది అట్లా ఏం లేదు, షుగర్ కరగాలి అంతే. దిస్ ఈజ్ జస్ట్ షుగర్ సిరప్. జస్ట్ ఒక 1.5 2 minutes మరిగింది అంతే. షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటుంది, కొంచెం షుగర్ మునిగితే అవును. సో షుగర్ సిరప్ రెడీ మన గులాబ్ జామ్ టైప్లో. ఒకవేళ మీకు డీటెయిల్డ్గా కావాలంటే కనుక ఒక్కసారి మన పన్నీర్ జిలేబీలోకి వెళ్ళండి, తయారు చేసాము చూడండి. ఇది మన జాంగ్రీ క్లాత్ మేడం, జాంగ్రీ పోసుకునే క్లాత్ బయట దొరికిద్ది. ఒకవేళ లేదు అనుకుంటే మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ చిన్న హోల్ చేసుకోవాలి. ఇదిగోండి జాంగ్రీ క్లాత్ అని బయట అడగండి, మధ్యలో హోల్ ఉండి ఇట్లా మంచిగా కుట్టి ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర అవకాశం లేకపోతే పాల కవర్ కానీ ఆయిల్ కవర్ అయితే మందం ఉంటుంది, లాస్ట్కి చిన్న హోల్ పెట్టుకున్నా కానీ మీకు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలి మీరు, తీసుకొని ఇది దాంట్లో క్లాత్ పెట్టుకొని ఒక బౌల్లో మంచిగా క్లాత్ పెట్టుకున్నాం, ఆ హోల్ మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం పిండి కొంచెం వేసుకున్నాం. ఇందులో లైట్గా ఉప్పు అట్లే మొత్తం చక్కగా ఉబ్బు ఉందండి. మనం సేమ్ గారెల పిండి ఎట్లా వచ్చిందో అట్లా వచ్చింది కదా. ఇదిగోండి, ఇలాంటి మన క్లాత్లో వేసుకున్న తర్వాత మనం ఇలాగా మూటలాగా ఇలా కట్టుకోవాలి. క్లాత్ జాగ్రత్తగా ఇలా ఇలా పట్టుకొని, నాకు ఫస్ట్ ఎప్పుడు జాంగ్రీ పోసినా ఒక లెటర్ వేయడం అలవాటు. అవునా? అది ఇక్కడ వేస్తాను, మీరు ఏమనుకోని అంటే ఏమనుకోనియండి. ఏం లెటర్? నైస్. నూనె కాగకూడదా? నూనె మరీ ఎక్కువ కాగకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. ఇలాగ ఏగేటట్టుగా వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలి.
బాగా వచ్చింది. మనం మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి అది కిందకి మునుగుతుంది మేడం. అది గ్రైండర్లో పట్టుంటే పైకి తేలుతుంది. ఎందుకంటే వదుగు మాకు తెలుసా డిఫరెన్స్. ఈవెన్ ఇడ్లీ పిండి కూడా మిక్సీలో పట్టామంటే ఒక రోజు అంతా బయట ఉండాలి కనీసం, ఒక పూట కనీసం. 2 రౌండ్స్ వేసి దాని తర్వాత రౌండ్స్ దాని మిక్సీ అనేది బరువుని పెంచింది, గ్రైండర్ అనేది నా పిండి శాతంలో ఉన్న బరువుని తగ్గించింది మేము. అందుకే పిండి మునుగుతుందంటే అది మిక్సీలో పట్టడం వల్ల. మనం ఆయిల్ అప్పుడు తక్కువ, ఒక 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోయింది. ఏదో ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ గీస్తున్నట్టుంది నాకు. కొంచెం వేగుతున్నప్పుడు తిప్పండి, లేకపోతే మీకు ఏమవుతుందంటే ఇరుగుతాయి మళ్ళీ. జాంగ్రీ కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, క్యారెట్ కలర్, లైట్ ఆరెంజ్ షేడ్. ఫ్లేమ్ పెంచొద్దా? మేము ఇదంతా సిమ్లో, ఆయిల్ పూర్తి కాకముందే సిమ్లో పెట్టి చేసాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ వచ్చింది. మీడియం ఫ్లేమ్, మినిమం మీడియం ఫ్లేమ్, కొంచెం ఏగటానికి కొంచెం హై ఫ్లేమ్. ఈ ఆయిల్ హీట్ లేదనుకుంటే హీట్ లెవెల్ని బట్టి తీస్తున్నారా? తీసాక సిరప్లో వేసి వేయగానే ఇట్లా ఒత్తాలి, అంతే కదా? ఇట్లా ఒత్తి పట్టి ఉంచాలి కూడా సైడ్కి. ఒత్తి అలా ఉంచితే ఆటోమేటిక్గా సిరప్ లాగేసుకుంటుంది స్పీడ్గా. అవును. నైస్, క్యూట్ 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 జాంగ్రీలు. ఇప్పుడు కొంచెం లావు అంటున్నారుగా, తీసేస్తా. పిన్ ఉంది. ఓ, పిన్ ఉందా దానికి? పిన్ ఉంటుంది. ఎప్పుడు లావు సన్నం అనేది. ఓకే, ఇది సన్నగా వేసిన జాంగ్రీ. మనం దొడ్డ జాంగ్రీ కావాలంటే ఆ క్లాత్ మధ్యలో సన్న పిన్ ఉంది, అది తీసేస్తే దొడ్డుగా వస్తాయంట. ఇవి మన జాంగ్రీలు, సన్న జాంగ్రీలు. అయ్యి జాంగ్రీనే మేడం పేరు. సన్న పూస, దొడ్డు పూస అని ఉంటుంది కదా, కారపు పూసలో. సూపర్ వచ్చినాయి. అసలు కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక పని పర్ఫెక్ట్గా చేస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో. నేను ఫస్ట్ టైం జాంగ్రీలు చేసి ఇట్లా చూస్తుంటే నాకు కూడా అదే ఫీలింగ్ అనమాట. ఇవి లావోయి కదా, అది ఆయిల్లో ప్రయాణం చేస్తుంటే దాంతోపాటు నువ్వు కూడా ట్రావెల్ చేస్తున్నావు. నేను వేస్తాను, ఒకటి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం చూడటమే, ఫస్ట్ టైం అంటే ఇంక వేయటం ఎట్లుంటుంది చూడండి. 2 రింగులు తిప్పాలి, ఆ తర్వాత దాన్ని రింగులు తిప్పాలి. వచ్చేసింది కానీ కొంచెం జిలేబీ షేప్ వచ్చింది. తిట్టిండా పొగిడిండా అయినా? మీరు తిరగకూడదు మేడం, అది తిరుగుతుంది మరి. అదే తిరగాలి, మీరు తిరగద్దు. చెయ్య రౌండ్ అది తిరగాలి. విచిత్రమైన మనం పన్నీర్ జిలేబీలోనేమో నేను ఏబిసిడీలు రాసిన, ఇవేమో ఇప్పుడు లావ్ అవుతున్నాయి చూడు. మనకు ఈ మామూలుగా అయితే జాంగ్రీ షేప్ అనేది ఇంక ఇలా ఉంటే, ఇప్పుడు ఇంత గట్టిగా ఉంటే క్రిస్పీనెస్. ఇప్పుడు అది కొంచెం ఎగడానికి టైం పట్టిద్ది. అలా జాంగ్రీ అనేది ఇలా సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఓ జాంగ్రీ సన్నగా ఉంటేనే బాగుంటుందా? ఇలా ఉన్నా బాగుంటుంది, కానీ ఏంటంటే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాల్సి వస్తుంది అంతే. 2 రౌండ్లు తిరిగాక ఆగమని నాకు చెప్పలేదు. అంటే అది పైకి తేలట్లేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ తక్కువ ఉంది కాబట్టి పైకి తొందరగా తేలట్లేదు. ఇది కలర్లో వేగట్లేదు, తెలియట్లేదుగా. అంటే ఇప్పుడు ఇలా బుడగలు రావడం ఆగిపోతాయి. సింపుల్ లాజిక్ కాదు. వేగితే ఆ పీస్ అనేది బుడగలు రావడం ఆగిద్ది, అదే మెయిన్. ఇంకా చూసారుగా, బాగా తెలిసిన వాళ్ళు తప్పితే ఈ టిప్ చెప్పలేరు మనకి. మళ్ళీ ఆ పిన్ పెట్టేసుకుంటున్నాడు ఆయన సన్నగా రావటానికి. అది ఒకసారి చూపిరా మా వాళ్ళకి. ఇవి ఏం పిన్ కాదు మేడం, బయట దొరుకుతాయి. కొన్ని ఇంజెక్షన్ పిన్ కూడా ఉంటాయి. ఇంజెక్షన్ ముందు సిరంజ్ ఉంటుంది కదా, సిరంజ్ అది కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. అలాగన్నా సెట్ చేసుకోవచ్చు. ఓకే, కనీసం మనకి ఇప్పుడు 1/2 kg పైన అవుతాయి జాంగ్రీలు. అవుతాయి మేడం, దగ్గర 3/4 కిలో అవుతాయి. ఎందుకంటే మనం వేసింది మళ్ళీ ఒక చిన్న 1/2 కప్పు అది మినపగుండ్లు, ఒక 5 టేబుల్ స్పూన్లు 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 4. స్వీట్స్ అన్నిట్లోకి ఏది ఇష్టం ఉంటుండే నీకు ఒకప్పుడు మనకంట? ఈ స్వీట్లు చేసి నీకు విరక్తి రాకముందు సున్నుండలు. ఓ చాలా బాగుంటాయి, మినప సున్నుండలు కదా. అమ్మ వాళ్ళు తిరగల్లో ఇసురుతారు. వచ్చా నీకు సున్నుండలు?
అవునా? మొన్న రీసెంట్గా మా అమ్మ వాళ్ళని ఇంట్లో చేయమంటే తిట్టారు. ఎందుకు తిట్టారు మనకంట? మీ దగ్గరే ఉంటాగా అవే తినిపోయాను. నీకు వచ్చా సున్నుండలు ఎలా చేస్తారు చెప్పవు ఒకసారి? మినపగుళ్ళు మంచిగా వేయించుకోవాలి మేడం. అవి నల్ల మినుములైనా పొట్టు మినుపు అయితేనే కొంచెం బెస్ట్. వాటిలోనే కొంచెం బలం ఉంటాయని. అవును. కొంచెం ఒక 2 days అయినా మంచిగా ఎండలో ఎండబెట్టుకున్నా అవి కడగడానికి మందు అవి చల్లుతారు కాబట్టి కడగడానికి ఉపయోగపడదు కాబట్టి కొంచెం ఎండలో ఎండబెట్టుకొని లైట్గా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మంచిగా వేగిన తర్వాత మిల్ పట్టించుకొని బెల్లం కూడా అదే ఒక టెక్నిక్, అక్కడే టెక్నిక్ ఉంటుంది. ఏంటది టెక్నిక్? చెప్తే అర్థం కదా అందరికి. చెప్పు. ఇట్లాంటి టెక్నిక్స్ కోసమే కదా మాస్టర్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ పిండిని తెచ్చిన తర్వాత అందులో బెల్లం వేసి మళ్ళీ అది మిక్సీ పట్టుకోవాలి. మనం ఇంట్లో పట్టుకుంటే మిక్సీకి ఏం ఖరాబ్ కాదు. కానీ బెల్లం ఉండలేకపోతుంది. ఉండదు. ఓకే. పిండిలో వేస్తాం కాబట్టి బెల్లం పౌడర్లుగా కలిసిపోయింది. నాకు తెలిసిన మినప సున్నుండలు ఏంటంటే మా అమ్మ బెల్లం వేసేవారు కాదు. పొట్టు మినపప్పు ఉంటుంది కదా, మినప గుండ్లు కూడా కాకుండా పొట్టు మినపప్పు వేయించేది, లైట్గా వేయించేది. దాంట్లో కొంచెం ఒక 3-4 స్పూన్లు బియ్యం వేసేది. బియ్యం వేస్తారు మేడం, బియ్యం కంపల్సరీగా. మరి మీరు ఎందుకు చెప్పలేదు? అంటే చెప్పలేదంటే చెప్పలేదు. బియ్యం వేసేది అండ్ షుగర్ కలిపేది. వేయించిన శనగపప్పు అని ఉంటుంది గుర్తుందా, పుట్నాల పప్పు, అది కూడా కొంచెం వేసేది, ఎందుకో తెలియదు నాకు. ఇవన్నీ కలిపి కొద్దిగా ఇలాచి చాలా తక్కువ, వెరీ లిటిల్, ఒక్కటి వేసేది మొత్తం ఇంత పిండికి. మాతోని తిరగలి ఇసురాయితోని ఇసిరిపించేది. మళ్ళీ బరకొస్తే కనుక ఇట్లనే జల్లెడ బట్టి మళ్ళీ ఇసిరిపించేది. దాన్ని వేడి నెయ్యితోని ఉండలు చుట్టేది. అసలు ఏమన్నా టేస్టా, ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అది రియల్ సున్నుండని నా ఉద్దేశం. హెల్త్ అవేర్నెస్ పెరిగిన తర్వాత పంచదార నుంచి బెల్లంకి షిఫ్ట్ అయ్యారు అందరూ. ఇట్లనైనా తిన్నారా మీరు చిన్నప్పుడు? కదా, నేను బెల్లం మామూలుగా దంచి దాంట్లో కలిపేటోళ్ళు. నువ్వు వర్క్ నేర్చుకుంది మిర్యాలగూడలోనా? మిర్యాలగూడ, తిరుపతి. ఎవరు మీ మాస్టర్, ఎవరు గురువు గారు? మా నాన్నగారు ఫస్ట్. సో స్వీట్. తర్వాత వచ్చి 2-3 ఉన్నారు. లక్ష్మణ మేస్త్రి అని ఒక ఆయన, రాము మేస్త్రి అని. ఓకే. మా ఊర్లో మొత్తం గుడివాడ మాస్టర్లు, మేము స్వీట్ మాస్టర్లే కాబట్టి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాం. తీసేనా? తీసాను. ఒక 2-3 minutes ఉంచాలి ఇందులో. వేసిన వెంటనే కిందకి ముంచుకుంటే వెంటనే సిరప్ లాగేస్తుంది వేడి. జిలేబీ అయినా జాంగ్రీ అయినా. అవును, వేసిన వెంటనే ఇట్లా ఒత్తాలి సిరప్లోకి. మనం పాకంలో ఆల్రెడీ ఇలాచి పొడి వేసుకొని ఉంచాం కాబట్టి ఇంకా మనం వేసుకోకూడదు. మేము సిరప్ చేసేటప్పుడు వేసాం. సో లాస్ట్ వాయా ఇది. 3 minutes అయింది, తీసేద్దామా? తీసేద్దాం. సూపర్ చేసినావు మనకంట. టేస్ట్ చూడకుండా నేను కూడా నీలాగానే స్వీట్ ఎక్కువ తిన్నాను. అంటే నేను సమాధానం చెప్పనంతవరకు అలాగే చూస్తావా? ఇట్లా అంటున్నా. చాలా బాగుంది, వెరీ లవ్లీ టేస్ట్. నేను ముఖ్యంగా జాంగ్రీకి చిన్నప్పటి నుంచి కూడా జిలేబీ తినటం కూడా రీసెంట్గా స్టార్ట్ చేసిన, ఒక 10-12 years బ్యాక్. అంతకుముందు జిలేబీ కూడా తినేదాన్ని కాదు, కానీ వన్స్ నేను జిలేబీ స్టార్ట్ చేశాక దాని టేస్ట్ నచ్చింది. జాంగ్రీ అయితే ఇదే ఫస్ట్ టైం నేను తింటాం. కొంచెం 2 ముక్కలు ఇరుపుకొని తిన్నాక ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడు జాంగ్రీ అనేది కొంచెం క్రిస్పీగానే ఉండాలి, మెత్తగా ఉంటే బాగోదు. జిలేబీ అయినంత క్రిస్పీగా ఉంటేనే దాని ఫ్లేవర్ అనేది. చాలా బాగుందండి, వెరీ లవ్లీ టేస్ట్. కానీ నువ్వు తినకపోవటమే కొంచెం. వా, ఇంత ఈజీ రెసిపీని మీరు ట్రై చేయకపోతే మనది తప్పైపోతుంది. మణికంఠ ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా ఒకసారి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది కూడా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఇంకా మా ఖాతాలో చాలా స్వీట్స్ ఉన్నాయి, చూస్తూనే ఉండండి.